హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'వాయిస్ ఆఫ్ హర్'. లాస్ట్ వీడియోలో నేను ఎలా కన్సీవ్ అయ్యాను న్యాచురల్‌గా అనేది చెప్పాను. అయితే ఈలోపు నాకు మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. కానీ ఈలోపు అంటే ఒక 3 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ వరకైతే మేము కావాలనే ప్లాన్ చేసుకోలేదు. 3 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ లోపు ఈ 3, 4, 5 ఇయర్స్‌లో నాకు ఎలాంటి బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ అయినాయి డాక్టర్స్‌తో అనేది చూద్దాము. అంటే మన మన కోరికని లేదా మన ఆశని ఆహ్, ఎలాగా బిజినెస్‌లాగా చేస్తున్నారు అనేది నాకనిపించిన నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీకు చెప్తాను. ఫస్ట్ మనము ఎప్పుడైనా సరే మౌత్ పబ్లిసిటీ ఏది అయితే ఉన్నదో హాస్పిటల్ మన దగ్గర మన ఏరియాలో ఎక్కడైతే మంచిగా చూస్తున్నారు, లేకపోతే అక్కడెళ్ళినోళ్ళు తొందరగా కన్సీవ్ అయితున్నారు అనే విషయాన్ని కనుక్కొని వెళ్తాము. లేదంటే ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు గదా! పలానా హాస్పిటల్‌లో ఆమె అస్తవాసి మంచిది. ఆమె దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలామంది కన్సీవ్ అయ్యారు అనే ఈ విషయాన్ని ఇలా చెప్తూ ఉంటారు. సో, అలా నేను గూడా ఒక హాస్పిటల్‌కి వెళ్ళా అనమాట. వెళ్తే ఆ హాస్పిటల్ టాక్ ఏంటి అనంటే, ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా గానీ 1 ఇయర్‌లో వితిన్ 1 ఇయర్‌లో కన్సీవ్ అయిపోతారు ఎవరైనా సరే అని ఆ హాస్పిటల్‌కి టాక్ ఉందనమాట. అంటే మాక్సిమము చాలామంది కన్సీవ్ అయ్యారు అన్న విషయము అందరూ చెప్పారు. చాలామంది అంటే ఒక ఇద్దరు, ముగ్గురు, నలుగురు అట్లా బాగా చెప్పి సరే పంపించారు నన్ను. వెళ్ళాను. వెళ్తే అక్కడ ఏంటి అనంటే ఆహ్, చూసింది ఆమె నార్మల్ పెల్విక్ స్కాన్ అవి చేసి చూసింది. ఓకే. సరే ఎన్ని సంవత్సరాలయింది అనంటే 3 ఇయర్స్ అయింది అప్పటికి మ్యారేజ్ అయ్యి అని చెప్పాము. తర్వాత తనేమన్నదనంటే, "సరే ఓకే. నీకు పీసీఓఎస్ ఉన్నది. కొంచెం వెయిట్ అనేది ఒక 5 కేజెస్ అట్లా తగ్గితే సరిపోతుంది. మీరలా ట్రై చేస్తూ ఉండండి. నేను మెట్ఫార్మిన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత పలానా ఇంజెక్షన్స్" అంటే ఆమె 1 మంత్ చూసిందనమాట. ఓన్లీ ఒక 1 మంత్ చూసి 1 మంత్ తర్వాత నెక్స్ట్ మంత్‌కి ఇంజెక్షన్స్ స్టార్ట్ చేద్దాము అని చెప్పింది. ఏం ఇంజెక్షన్స్ అనంటే ఆ డాక్టర్ ఏం చెప్పారనంటే, ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే మల్టిపుల్ ఎగ్స్ అనేవి వస్తాయి. సో, మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవ్వడం వల్ల మీకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువైతాయి అని చెప్పింది. సరే. ఇంజెక్షన్స్ ఎంత అనంటే పర్ మంత్‌కి 6,000, 8,000 6,000 నుండి 8,000 అయితది. మీకు ఇంకొంచెం డోస్ పెంచాలి అనంటే 9,000, 10,000 అలా అయితది అని చెప్పారు. సరే ఓకే అని తీసుకున్నాము. తీసుకొని ఒక 3 మంత్స్ అలా తీసుకున్నామనమాట. తీసుకుంటే ఏం రిజల్ట్ రాలేదు. సో, తనేమన్నారంటే, సరే మీకు రిజల్ట్ రావట్లేదు. వేరే ప్రాసెస్‌కెళ్ళిపోదామని. వేరే ప్రాసెస్‌కి ఎంత అయితది అనంటే, దానికి 50,000 అయితదని చెప్తున్నారు. సరే అసలు ఏంటిది? మనం ఒక 3 నెలలు ఇంజెక్షన్స్ చేయించుకున్నాము. సరే తనన్నది రాలేదు. నాకేమైనా ప్రాబ్లమ్ ఉందా మరి? ఏంటి? ఏం టెస్టులు చేయకుండా ఈమె నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్దాం అంటే అప్పటికి ఇంకేం టెస్టులు చేయలేదనమాట. టెస్టులు చేయకుండానే చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇది ప్రాసెస్ ఇది అంటే అక్కడ వెళ్ళినోళ్ళకందరికీ సేమ్ ప్రాసెస్సా? లేకపోతే ఏంటి అనేది నాకైతే అర్థం కాలేదు అప్పటికి. ఇగ కాకపోతే చాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది. అవసరం లేదు. మనకి మ్యారేజ్ అయ్యి 3 ఇయర్సే అయింది గదా! మనం ఇప్పుడే గదా ట్రై చేస్తుంది. సో, ఇంత ప్ర ఇంత ప్రాసెస్ ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదని మేము మానేసాం అక్కడితో. అదొకటి. నెక్స్ట్, నెక్స్ట్ ఇయర్ అనమాట. నెక్స్ట్ ఇయర్ అంటే ఫోర్త్ ఇయరో ఆర్ 4 ½ ఇయర్స్ అయిన తర్వాత వేరే ఒక 1 ఇయర్ గ్యాప్ ఇచ్చి ఒక వేరే హాస్పిటల్‌కెళ్ళాము. అది కూడా మౌత్ పబ్లిసిటీ వల్ల వచ్చిన హాస్పిటలే. పలానా సికింద్రాబాద్ దగ్గర ఒక హాస్పిటలు. సో, అక్కడ మీకు బావుంటుంది. డాక్టర్ మంచిగా చూస్తారు. మీరు ఎళ్ళండి అని చెప్పేసి వేరే వాళ్ళు కొలీగ్స్ వాళ్ళు చెప్తుంటారు కదా! అలా అని వెళ్ళామనమాట. వెళ్తే అక్కడ తనేం చేశారనంటే సేమ్ ఇంకా ఫస్ట్ చెప్పేవన్నీ చెప్తారనమాట. డైటు, లేకపోతే ఎక్సర్‌సైజు, లేకుంటే వెయిట్ తగ్గాలి. ఇదంతా కామన్ స్టోరీ. ప్రతి డాక్టర్ దగ్గర ఇదొకటి కామన్ స్టోరీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అనంటే ఈమె ఈమె కూడా అలానే మందులు వేరేవి ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఫాలికల్ స్టడీ అనమాట. మనకి 14 డేస్‌కి 16 డేస్‌కి ఎగ్ రిలీజ్ అయితుందా లేదా అని చెప్పేసి ఫాలికల్ స్టడీ చేస్తారు కదా! అదొకటి చేశారు. అది అలాగా లేదు మీకు కరెక్ట్ టైంకి అవ్వట్లేదు లేదా పలానా టైంకి అయితుంది ఇలా అనేసి చేయడానికి తను ఒక 3 మంత్స్ తీసుకున్నారనమాట. 3 మంత్స్ తీసుకొని 3 మంత్స్ టెస్టులు అదే ఫాలికల్ స్టడీ చేశారు. ఓకే. మీకు ఎగ్ రిలీజ్ అయితుందమ్మా పలానా టైంకి అయితుంది. మీరు కన్సీవ్ అవుతారు అది ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ తను కూడా ఇంజెక్షన్ స్టార్ట్ చేద్దామని అన్నది. ఏంటి సేమ్ దీనికోసమే.
మల్టిపుల్ ఎగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కన్సీవ్ అవ్వడానికి మీకు ఛాన్సెస్ ఎక్కువుంటాయి అని జెప్పేసి ఇలానే చేశారనమాట. సో, ఇగ ఇదే సేమ్ ప్రాసెస్సు మనీ తప్ప మనీ అవుతున్నాయి. కానీ రిజల్ట్ రావట్లేదు. ఎందుకు అనంటే మనకొక స్ట్రెస్ ఉంటది. మనము ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఒక స్ట్రెస్ ఉంటదనమాట. మనకిది పని చేస్తదా లేదా? లేదా మనీ ఏమైనా వేస్ట్ అయితున్నాయా? లేకుంటే మనం వెళ్ళే రూట్ కరెక్టా? కాదా? అని జెప్పేసి మనకి చాలా డౌట్స్ ఉంటాయి. లేదు పలానా టైంలోనే మీరు ఇంటిమేట్ అవ్వాలి. అలా అయితేనే మీకు ఈ ఆహ్, ట్రీట్మెంట్ సక్సెస్ అయితది అని ఇలా గూడా ఒక స్ట్రెస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు అది ఏది సరిగా అవ్వదనమాట. సో, అలా అది గూడా ఫెయిల్ అయిపోయింది. అంటే ఫెయిల్ అవ్వడం గాదు. ఇంకా అంతకన్నా ఎక్కువ పెట్టడం అనేది డబ్బులు నాకు చాలా, చాలా అంటే చాలా టూ మచ్ అనిపిచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నా నా ఒపీనియన్ ఏముండేదంటే, అదేంటి నా బాడీకి ఏం స్కానింగ్ జేయకుండా, ఏం బ్లడ్ టెస్ట్‌లు చేయకుండా, ఏం జేయకుండానే అంటే ఈ ప్రాసెస్ కరెక్ట్‌గా ఎళ్ళట్లేదేమో అని నాకనిపిచ్చింది. నాకు ఫస్ట్ నుండి ఏంటి అనంటే, ఇప్పుడు ప్రతి ఒక్క బాడీకి ఒకటే ట్రీట్మెంట్ అనేది సెట్ అవ్వదు గదా! ఎవరి ప్రాబ్లమ్స్‌ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని జెప్పేసి నా థింకింగ్ అలానే ఉండే అనమాట. సో, అప్పటినుంచి అలా ఉంది గాబట్టి నాకు ఏంటి వీళ్ళు ఏం టెస్టులు జేయట్లేదు. పోనీ నాకేమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయా? లేకుంటే ఎక్కడ ప్రాబ్లమ్ అయితుంది? ఏంటి అనేది ఏం తెలుసుకోకుండా వీళ్ళు ట్రీట్మెంట్ ఎట్లిస్తున్నారు? అందరికీ ఇచ్చే పద్ధతిలోనే ఇంకా అందరికి కామన్‌గా ఒకటేలా ఇస్తారా? ఏంటిది అనేసి అర్థం గాక నేను అక్కడ స్టాప్ జేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేంటి అనంటే నీకు స్టార్టింగ్ అనేది కరెక్ట్‌గా ఉండాలి. అప్పుడే నీకు ఎండింగ్ కరెక్ట్‌గా ఉండిద్దని నమ్మేదాన్ని నేననమాట. సో, అందుకని నాకు ప్రొసీజర్ అనేది నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్లడ్ వర్క్ జేసి లేకపోతే ఇంకా నీ హార్మోన్స్ ఎలా ఉన్నాయి? లేదా నీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది? నీకు మంచిగా రిలీజ్ అయితున్నాయా? లేవా? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? యూట్రస్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? ఇలా అన్నీ చెక్ చేసిన తర్వాత నువ్వు ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తే అదొక విధానం. అలా కాకుండా నీ దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కళ్ళది అంటే డాక్టర్ దగ్గరికెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి ఒకే రకమైన ఒక ప్రాసెస్ ఏంటి అనంటే, ఆ డైట్ గురించి చెప్పాలి. మెట్ఫార్మిన్ ఇవ్వాలి. ఆ తర్వాత ఇంజెక్షన్స్ చేయాలి. ఫాలికల్ స్టడీ చేయాలి. ఇవి తర్వాత ఇవి అని ఒక ఒక ఆర్డర్ పెట్టుకొని ఉంటారు కొన్ని హాస్పిటల్స్. అంటే మెయిన్‌లీ ఏంటి అనంటే సింగిల్ హాస్పిటల్స్ ఉంటాయి గదా! క్లినిక్స్ లాగా లేకపోతే చిన్న హాస్పిటల్స్ ఉంటాయి గదా! వాళ్ళేంటంటే ఒక ప్రొసీజర్ పెట్టుకొని దాన్ని ఫాలో అయిపోతూ ఉంటారనమాట. సో, నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఫైనల్లీ మీరు ఏదైనా ప్రెగ్నెన్సీ గురించి మీరు ట్రై చేసేటప్పుడైనా లేదంటే మనం ట్రై చేస్తున్న రూట్ కరెక్టా? కాదా? అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. 2 మనకి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ అంటే వీళ్ళు డాక్టర్స్‌ని మనం క్వెషన్ చేయడం గూడా అదొక పెద్ద పాపంలాగా ట్రీట్ చేస్తున్నారు డాక్టర్స్. సో, వీడియో లెంత్ చాలా ఎక్కువైతుంది. ఇది పార్ట్ 2 చూడండి.